హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎండి ఎక్స్ప్లోరింగ్. మీరంతా ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వచ్చేసి మీకు శ్రీకృష్ణుడి మఠాన్ని చూపిస్తున్నామండి. పదండి వెళ్దాం. ఇక్కడ ఈ కొబ్బరి చెట్టుకు వచ్చేసి పిచ్చిగూళ్ళన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఈ ఒక్క చెట్టుకు మాత్రమే ఉన్నాయి, మిగతా ఏ చెట్టుకి కూడా ఇక్కడ లేవండి. ఎందుకో మరి తెలియదైతే. ఫస్ట్ మేము వెళ్ళగానే చూసిన విగ్రహం అండి, చాలా బాగుంది. అదే కృష్ణుడి స్టోరీస్లలో చాలా చూస్తాం కదండి, పాము పడగ మీద శ్రీకృష్ణుడు నాట్యం చేసినట్టుగా ఉంటుంది కదండి. ఆ విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించారు. చాలా బాగుందండి. ఇక్కడ గోడల మీద వచ్చేసి కొటేషన్స్ ఎక్కువగా రాసి ఉంటాయండి. ఎక్కడ చూసినా మీకు కొటేషన్స్ కనిపిస్తాయండి. ఇక్కడ ఇంకో కృష్ణుడి విగ్రహం కూడా ఉందండి. అది వచ్చేసి యశోదమాత కృష్ణుడిని రోలుకి కట్టేసి వెళ్తుంది కదండి, ఆ చిత్రాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. అలా లెఫ్ట్కి చూస్తే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపన్యాసం ఇస్తున్న చిత్రం అయితే కనిపిస్తుందండి. అదిగో ఆ కింద కూడా మళ్ళీ ఇంకో కొటేషన్ అయితే ఇక్కడ రాసి ఉందండి. ఇక్కడ ఎక్కడ చూసినా కొటేషన్స్ ఎక్కువగా కనిపిస్తాయండి. ఇది ఒక ధ్యాన మఠం అండి శ్రీకృష్ణుడిది. ఇక్కడ గుర్రాల మీద కూడా వాటి పేర్లు రాసి ఉన్నాయండి. అవి వచ్చేసి మీకు ఇప్పుడు చూపిస్తానండి. ఫస్ట్ గుర్రం పేరు వచ్చేసేసి మనస్సు అంట అండి. రెండవ గుర్రం పేరు వచ్చేసేసి బుద్ధి. మూడవ గుర్రం పేరు వచ్చేసేసి చిత్రం అంటండి. నాలుగవ గుర్రం పేరు వచ్చేసేసి అహంకారము అంటండి. అలా ఆ గుర్రాల మీదుగా ఆ మఠాన్ని ఒకసారి విజిట్ చేసి చూస్తే ఇది వచ్చేసి ధ్యాన మఠం అండి. శ్రీకృష్ణుడు అర్జునుడు మహాభారత యుద్ధంలో వాడిన రథంలా కట్టారండి. ఇదైతే చాలా బాగుంది. లోపలికైతే అలో లేదు. ఇక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం పెద్దది ఉందని చెప్పాను కదండి, వెళ్ళడానికైతే అక్కడ నిచ్చెన ఉందండి. అది మా పాప వాళ్ళు ఎక్కేసి వెళ్ళి చూద్దామని అక్కడికి వెళ్తున్నారండి. చాలా బాగుందంట అండి. వాళ్ళైతే ఎక్కి వెళ్ళారు కానీ నేను వెళ్ళలేకపోయానండి. ఎందుకంటే నేను వీడియో తీస్తూ ఉన్నాను, అందుకే వెళ్ళలేకపోయాను. అక్కడి నుంచి వెళ్ళి ఆ కృష్ణుడిని దగ్గరగా, అంత దగ్గరగా చూడడం అనేది చాలా చాలా బాగుంటుంది కదండి. ఎవరికైనా కూడా మీరు కూడా వెళ్తే ఒకసారి దగ్గరగా వెళ్ళి చూడండి, చాలా బాగుందండి. ఇక్కడ వచ్చేసి ఇంకొక శ్రీకృష్ణుడి విగ్రహం ఉందండి. దాని ఎదురుగా వచ్చేసి ఎవరో ఒక వ్యక్తి సాష్టాంగ నమస్కారం చేస్తున్న చిత్రాన్ని చూపించారంట. అలాగే కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక చిన్ని కృష్ణుడి విగ్రహం ఉందండి, పడుకొని ఉన్నట్టుగా ఉంటుంది. అందులో కింద వచ్చేసి చిన్న కొలను కూడా ఉందండి. కొలను అయితే చాలా బాగుందండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి కూడా షేర్ చేసి ఈ వీడియోని చూడమని చెప్పండి.